జైళ్లలో కులం ఆధారంగా పనులు కేటాయించడానికి, జైలర్ల ఇళ్లలో ఖైదీలతో పనులు చేయించుకోవడానికి ఇకపై బ్రేక్ పడుతుందా? ఖైదీల మధ్య వివక్షపై సుప్రీంకోర్టు ఏం చెప్పింది? కులం ఆధారంగా పనులు కేటాయించాలని జైలు మాన్యువల్స్ చెప్తున్నాయా? అందుకే వాటన్నిటినీ మార్చాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించిందా? బయటే కాదు, జైల్లోకెళ్లినా వివక్ష పోవటం లేదు. ఖైదీల పట్ల కులం ప్రాతిపదికన వివక్ష చూపిస్తున్నారు. కులం ఆధారంగా వారికి పనిని కేటాయించడం పరిపాటిగా మారింది. తుడిపించటం, బాత్రూంల క్లీనింగ్ లాంటి పనులు ఎస్సీ ఎస్టీ ఖైదీలకే కేటాయిస్తున్నారు జైలు అధికారులు. వంట పనులు ఉన్నత వర్గాల ఖైదీలకు అప్పగిస్తున్నారు. పలు రాష్ట్రాల జైలు మాన్యువల్స్ లోనూ అలాగే ఉంది. అయితే ఈ విధానానికి ఫుల్ స్టాప్ పెట్టాలని ఆదేశించింది సర్వోన్నత న్యాయస్థానం. జైలులో ఖైదీలకు కుల ప్రాతిపదికన పనిని కేటాయించడం సరికాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అన్ని కులాలకు చెందిన వారిని సమానంగా చూడాలని పేర్కొంది. జైలు మాన్యువల్స్ లోని నిబంధనలు రాజ్యాంగ విరుద్ధమని తెలిపింది. కుల వివక్షను పెంచే ఈ తరహా ఉన్న రూల్స్ ను 3 నెలల్లో తొలగించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేసింది. దేశంలోని పలు జైళ్లలో ఉన్న ఖైదీలపై కుల ఆధారిత వివక్ష జరుగుతోందని జర్నలిస్టు సుకన్య శాంతా గతేడాది డిసెంబర్లో సుప్రీంకోర్టులో బిల్ దాఖలు చేశారు. దీనిపై సీజేడీ చంద్రచూడ్, న్యాయమూర్తులు బేబీ పార్థివాలా, మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టి ఈ ఆదేశాలు ఇచ్చింది. జైళ్లలో ఈ వివక్ష రాజ్యాంగంలో పొందుపరిచిన సమానత్వ సూత్రాలను ఉల్లంఘించడం సరికాదని సర్వోన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. అట్టడుగు వర్గాల వారికి క్లీనింగ్, స్వీపింగ్ వంటి పనులను అప్పగించడం ఆర్టికల్ 15ను ఉల్లంఘించడమేనని తెలిపింది. జైలు మాన్యువల్స్ లో నిర్దిష్ట సమూహాలకు కించపరిచే పనులను అప్పగించడం ద్వారా కుల పక్షపాతాన్ని శాశ్వతం చేస్తోందని తెలిపింది. సుప్రీం తీర్పునకు అనుగుణంగా తమ జైలు మాన్యువల్స్ లను సవరించాలని అన్ని రాష్ట్రాలను బెంచ్ ఆదేశించింది. అండర్ ట్రయల్ రిజిస్టర్ల నుంచి కులానికి సంబంధించిన ప్రస్తావనలను తొలగించాలని సూచించింది. ప్రమాదకర పరిస్థితుల్లో మురుగు కాల్వలను శుభ్రం చేయటం వంటి పనులను ఖైదీలకు అప్పగించొద్దని స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల అమలుపై 3 నెలల్లోగా రాష్ట్రాలు తమ నివేదికలను కోర్టుకు సమర్పించాలని ఆదేశాలు జారీ చేసింది. సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఇవ్వటం జరిగింది. కుల వ్యవస్థతోటి జైళ్లలో పనులు ఎలాట్ చేస్తున్నారన్న విషయం, అది కొన్ని రాష్ట్రాలకి వాళ్ళు ఆదేశించారు ఏం జరుగుతుంది తెలియజేయమని. ఆ విషయంలో లోతుగా పోతే ఏంటి అంటే, మన రాష్ట్రాలు, తెలుగు రాష్ట్రాల్లో అయితే ఈ వివక్షత లేదు, కానీ తమిళనాడు కొన్ని ప్రాంతాల్లో ఇట్లాంటివి జరుగుతున్నాయి. అక్కడ పని ఎలాట్ చేయటమే కాకుండా రాత్రిపూట పడుకునేటప్పుడు కూడా కొన్ని కులాల వాళ్ళకి ఒక బ్యారక్, కొన్ని కులాల వాళ్ళకి ఒక బ్యారక్ ఇవ్వటం కూడా జరిగింది. ఆ విషయమై అనేక రాష్ట్రాల నుంచి ఇరిగేషన్స్ రావటం, వీటిని స్పందించి సుప్రీంకోర్టు ఈ ఆర్డర్స్ ఇవ్వటం జరిగింది. భారత జైళ్లలో డీనోటిఫైడ్ తెగల పట్ల కుల ఆధారిత కార్మిక విభజన, వివక్ష ప్రబలంగా ఉంది. డీనోటిఫైడ్ తెగల వారిని జైలుకెళ్లినా సంస్కరించుకోవడానికి వీలు కల్పించడం లేదు. వారిని ఇక్కడ క్రిమినల్స్ లానే చూస్తూ చేయకూడని పనులన్నీ చేయిస్తున్నారు. ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, పంజాబ్, ఒడిశా, జార్ఖండ్, కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర జైలు మాన్యువల్స్ లో ఉన్న ఇటువంటి వివక్షపూరిత నిబంధనలను రద్దు చేయాలని పిటిషనర్ కోరారు. కుల ఆధారిత వివక్ష బ్యారక్ల విభజన వరకు కూడా ఉందని పిటిషనర్ కోర్టు దృష్టికి తెచ్చారు. ఖైదీల కులం ఆధారంగా క్లీనింగ్, స్వీపింగ్ పనులు అప్పగించాలని యూపీ జైలు మాన్యువల్స్ లో ఉంది. గతంలోనూ జైళ్లలో కుల వివక్షను అంతం చేయాలని సుప్రీం ఆదేశించినా గ్రౌండ్ లెవెల్లో మాత్రం ఆదేశాలు అమలుకు నోచుకోవటం లేదు. బ్రిటిష్ కాలం నాటి జైళ్ల మాన్యువల్స్ ను రాష్ట్ర ప్రభుత్వాలు మార్చి సమానత్వాన్ని అమలు చేయాల్సిన అవసరం ఉంది.